ఇంతవరకు మరి చక్కని ఆరాధన అలాగే సాక్ష్యాలు మనం విన్నాం. ప్రభు వాక్యం ఈ యొక్క దినానికి సిద్ధపరిచింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. మరి ప్రకటన గ్రంథములంతా కూడా దేవుని యొక్క ఉద్దేశ్యము మన పట్ల, లోకం పట్ల ఎలా ఉందో అనేది పూర్తిగా ఈ ప్రకటన గ్రంథంలో తెలియపరచబడ్డది. మరి ఆయన యొక్క ఉద్దేశం మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథం చదువుకున్న కొలది మనకు జ్ఞానం పెరుగుతుంది. ఇట్ గివ్స్ ద నాలెడ్జ్ హౌ టు గో, వాట్ డిసిషన్స్ వీ హావ్ టు టేక్, లేకపోతే ఏ విధంగా మనం జీవించాలి, ఇవన్నీ కూడా చక్కని మరి జ్ఞానోదయం కలిగే విధంగా ఉంది. ఇది అత్యుత్తమ జ్ఞానం మనకు బోధిస్తుంది. ఉన్నతమైన జ్ఞానాన్ని బోధిస్తుంది. కనుక ప్రకటన గ్రంథం మనం బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలామందికి ప్రకటన గ్రంథం అంటే భయం అనేది లేకపోతే ఏదో అంటారు, కానీ ఇట్ ఈస్ అ నెసెసిటీ టు నో అబౌట్ ద రెవల్యూషన్స్. బికాస్ దేవుని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు ఇందులో, వాట్ హీ ఈజ్ అనేది. ఎందుకంటే మనం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతగానో ఆయన తగ్గించుకొని మానవుడిగా ఉన్నది మనం చూస్తున్నాం, కానీ దేవుడిగా మనం చూడాలి అంటే వీ హ్యావ్ టు సీ ఓన్లీ త్రూ రెవల్యూషన్స్. కనుక రెవల్యూషన్ అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇది చదువుతూ ఉంటే అసలు వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ద ఫైనల్ ఎండ్ ఫర్ దిస్ వరల్డ్ అనేది మొత్తం క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక మనం ధ్యానించాలి, అలాగే మంచి నిర్ణయాలు కూడా తీసుకోవాలని నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 16వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇది 7 bowls జడ్జిమెంట్ అంటాడు. అంటే 7 కోప పాత్రల తీర్పు, దేవుని తీర్పు ఇది అంతా కూడా. మరి గత అధ్యాయం 15 చాప్టర్లోనే మనం చూసాము. దాదాపు జరగబోయే దాని గురించి మరి భక్తుడు ముందుగానే ప్రవచనాసారంగా సమాప్తమైనది అన్నట్టుగా చెప్పినప్పుడు ఏ సమాప్తం అవుతుందో అనేది చివరిగా ఈ యొక్క 7 కోపాగ్నితో, మరి దేవుని కోపాగ్నితో నిండిన పాత్రల కుమ్మరించడంతో అది సమాప్తం అవుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఇది మరి దేవుని యొక్క కోపంతో నిండిన పాత్రలను కుమ్మరించుతున్న యొక్క సీనరీస్ అన్ని కూడా మనకు తెలియపరుస్తుంది. అయితే ఒక్కసారి మనం ఆలోచించాలి, వై గాడ్ హ్యాస్ గాట్ దిస్ మచ్ యాంగ్రీ అపాన్ ద హ్యూమన్ కైండ్. ఎందుకు దేవుడికి మరి మనిషి మీద, గాడ్ ఈజ్ లవ్ అనేది మనం నేర్చుకున్నాం కదా. మనందరికీ తెలిసింది ఏంటంటే గాడ్ అంటేనే వెంటనే గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. లేకపోతే కొంతమంది లవ్ ఈజ్ గాడ్ అంటారు, అది కాదు. రకరకాల లవ్ ఉంటాయి, కానీ గాడ్ ఈజ్ లవ్ అనేది. అయితే అలాంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు మరి ఉగ్రత ఎందుకు దేవుని మీద, మరి దేవుని యొక్క మరి సృష్టించిన ఈ సృష్టి లేకపోతే ఈ యొక్క యుగం మీద, ఈ జనాల మీద ఎందుకు అలాగా చూపిస్తున్నాడు అంటే ఇదంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ the mankind has not followed the 10 లేకపోతే కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలని మానవాళి పాటించలేదు, లేకపోతే దేవుడు చూపించిన, దేవుడు ఆఫర్ చేసిన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు. రియల్గా చెప్పాలంటే దేవుని ప్రేమను మనుష్య జాతి తిరస్కరించింది. దట్స్ వై గాడ్స్ wrath has come upon the హ్యూమన్ కైండ్, లేకపోతే మానవ జాతి మీద వచ్చింది. ఇప్పటి వరకు మనం చూసినంత కూడా మరి దేవుడు చాలా రకాలుగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ కాన్సిక్వెన్సెస్ ఫర్ ది డిజోబీడియన్స్ ఆఫ్ గాడ్ అనేది మనం ఇక్కడ చూస్తాం. మనకు తెలుసు, గలతీ పత్రికలో పౌలు భక్తుడు చక్కగా రాస్తాడు. 6వ అధ్యాయము 9వ వచనం ఆడ చక్కగా మనకు రాయబడింది కదా, నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు. యూ కెనాట్ రీడ్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ హ్యావ్ నాట్ సోన్ కదా. ఏది విత్తుతావో అదే కోస్తావు. కనుక నువ్వు తీసుకున్న డెసిషన్ అది. దేవుడు ప్రేమని పంటని, లేకపోతే ప్రేమని విత్తు, ప్రేమని కోయు అని అంటే నువ్వు దాన్ని తిరస్కరించావు. అక్కడ రాయబడింది ఏముంది?
6:9. మనము మేలు చేయటందు విసుగుదుము, మనము అలయక మేలు చేసేటిని తగిన కాలమందు పంటకోకు. 7 కూడా చదువు. 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయడు. ఇక్కడ జరిగేదంతా అదే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ ద మ్యాన్ హ్యాస్ సోన్. ఏమి విత్తాడు అంటే దేవుని ప్రేమను తీసుకోకుండా దేవుని యొక్క తిరస్కారాన్ని తీసుకున్నాడు, దేవుని యొక్క ఉగ్రతని యాక్సెప్ట్ చేశాడు. కనుకని ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. దేవుడు ఇవి మనకు ఒకసారి మ్యాన్ కైండ్ హిస్టరీ అంతా మనం ఒకసారి చూస్తే ఐగుప్తులో ఇది చూపించాడు. ఐగుప్తులో కూడా మరి 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. అది కూడా దేవుని ఉగ్రతే. 10 తెగుళ్ళు ఎందుకు తీసుకొచ్చాడు? మోషే ఆహారంలో వచ్చి, అయ్యా దేవాతి దేవుడు సర్వాధికారి వచ్చి ఇదిగో నీతో మాట్లాడమన్నాడు. ఏంటి ఆ మాట అంటే, తన ప్రజలు ఈ యొక్క ఐగుప్తులో బానిసత్వం నుంచి తాను చూపిస్తున్న దేశానికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు కనుక మేము వచ్చి మిమ్మల్ని అడుగుతున్నామయ్యా అంటాడు ఫరో. అయితే ఫరో, నీ దేవుడు ఎవరు, ఆయన ఎవరు, నాకెవరు యెహోవా తెలియదు అని మొండికి వేస్తాడు. అలాంటి మొండితనము ఈరోజు ప్రజలందరిలో వచ్చేసింది. యేసయ్యని సువార్త చెప్తా ఉంటే ఆయన ఎవరు, ఆయన మాకు దేవుడు కాదు, ఆయన ఇదిగో సిలువలో ఆయనే రక్షించుకోలేదు అని రకరకాలుగా తిరస్కారం జరుగుతుంది. ఈ ఒక్క ఉగ్రత మనం ఒకసారి ఆలోచిస్తే 10 ప్లేగ్స్ లేకపోతే ఆ యొక్క తెగుళ్ళు ఐగుప్తులోనికి పంపించారు కదా, మనందరికీ తెలుసు. మనం సింపుల్గా ఆలోచిస్తే మొదటిది నీరు రక్తంగా మార్చారు, అప్పుడు ఒప్పుకోలేదు. పంపించవయ్యా అంటే పంపించలేదు. కప్పలు ఆ దేశాన్నంతా కూడా నిండుకున్నాయి, అప్పుడు పంపించలేదు. అలాగా పేరు ఆ దేశం మీద అంతా కూడా వ్యాపించేది, అప్పుడు పంపించలేదు కదా. లైస్ అలాగే ఈగలు, ఫ్లైస్ అన్నీ కూడా నిండుకుపోయినాయి, అవి చూసినా కూడా ఆయన ఒప్పుకోలేదు. తర్వాత లైఫ్ స్టాక్ అంటే వాళ్ళకున్న ఏదైతే సంపద ఉందో అదంతా కూడా పశువులన్నీ కూడా చనిపోయేటట్టు చేశారు. ఈవెన్ దెన్ ఈజ్ నాట్ అలౌడ్. దాని తర్వాత పొక్కులు దొద్దుర్లు అందరికీ కూడా అవి వచ్చేసేటట్టు చేశారు. అంత భయంకరం అది. దాన్ని చూసినా కూడా ఒప్పుకోలేదు. తర్వాత వడగళ్ళు పంపించాడు, హేల్స్, అది కూడా దానికి కూడా ఏమాత్రం కూడా చెల్లించలేదు, ఇంకా కఠినమైపోయాడంట. మిడతలు పంపించాడు, లోకస్టస్, దానికి కూడా ఆయన లొంగలేదు. మొత్తం దేశమంతా చీకటి గమనించాడు, దానికి లొంగలేదు. అయితే చివరికి 10వది ప్లేగ్, దట్ ఈస్ ద డెత్ ఆఫ్ ఫస్ట్ బోర్న్. ఎప్పుడైతే డెత్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ నాశనం వచ్చేసిందో అప్పుడు లొంగి ఇంకా వెళ్ళిపోమనడానికి మొదలుపెట్టాడు. కనుక సంహారం చేస్తేనే కానీ మనిషికి రియలైజేషన్ అనేది రావడం లేదు. కాబట్టి అది 10 ప్లేగ్స్గా జరిగిన కథ. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు ఒక్కసారిగా ఇవ్వడం లేదండి. ఈ యొక్క 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మన యొక్క ఉద్దేశం, దేవుడు సడన్గా డిస్ట్రక్షన్ ఇస్తాడా అని అనుకోవద్దు. ఉగ్రత చివరగా ఇప్పుడు వచ్చే ఈ యొక్క 7 పాత్రల దేవుని కోపంతో నిండిన 7 యొక్క పాత్రల ఉగ్రత అనేది ఇట్ హెస్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్. అంటే సడన్గా వచ్చేసి నాశనం చేసింది కాదు, ఏదో అట్లాగా. కానీ దీనికి ముందు దేవుడు తన ప్రవక్తలతో, తన బిడ్డలతో, సువార్తతో చెప్పుకుంటూ వచ్చాడు. ఈవెన్ తన సంఘం, తన యొక్క బిడ్డలు ఎత్తబడిన తర్వాత ట్రిబులేషన్ పీరియడ్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు మరలా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. 2 సాక్షులు పంపించాడు. ఆ 2 సాక్షులు చెప్పినప్పుడు వెళ్ళలేదు. 144,000 మంది యూదులు, అలాగే కోట్ల మంది, అనేక మంది మార్చబడ్డారు. కానీ కఠినమైన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది తయారైపోయినారు. వీటి మధ్యలో ప్రభు ఈ యొక్క పాత్రల్ని పంపించినట్టుగా మనము చూస్తున్నాం. 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద
కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. యోహాను భక్తుడు వింటూ ఉన్నాడు, మీరు వెళ్ళి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించింది. ఎవరు చెప్తున్నారు? ఇది యేసు ప్రభువే చెప్తున్నాడు. యేసయ్య ఇక్కడ ఒక కమాండ్మెంట్ ఇచ్చే ఆ స్టేజ్లో ఒక జడ్జిగా ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు. నేను ఎంతగానో వాళ్ళని ప్రేమించాను, నా ప్రేమనంతా చూపించాను, కానీ ఇంకా నన్ను అంగీకరించడం లేదు. కాబట్టి ఇది తండ్రికి ఇష్టం లేదు. మీరు త్వరగా కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే దేవుని కోపం మీ మీదకే వస్తుందని 2వ కీర్తనలో మనకు తెలియజేశాడు. అయినప్పటికీ ప్రజలు వెళ్ళలేదు కనుక యేసయ్య ఇక్కడ ఒక స్వరం అన్నాడు. ఇక్కడ ఒక స్వరము, మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించడని చెప్పగా విన్నాడు. కారణం, ప్రజలు దేవునిని అంగీకరించలేదు, దేవుని మాటను వినలేదు. కనుక మనం ఇక్కడ మాట్లాడబోయే ఈ యొక్క పాత్రలన్నిటికీ దేవుడు ముందుగానే ఒక అలారం ఇచ్చాడండి. దేవుడు సడన్గా, నేను చెప్పాను కదా, డిస్ట్రాక్షన్ తీసుకురాలేదు. మనం చూసాం 7 ఆ యొక్క సీల్స్, ఆ యొక్క ముద్రల్ని గ్రాడ్యువల్గా దేవుడు విప్పుతూ వచ్చాడు. తర్వాత దేవుని యొక్క బోరలు 7 బోరలు వచ్చినాయి. ఆ తర్వాత 7 ఉగ్రత పాత్రలు వస్తున్నాయి. కనుక ఈ యొక్క 7 బోరలు ఊదినప్పుడు మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, దే ఆర్ ఓన్లీ ద ఇండికేషన్స్, లేకపోతే దే ఆర్ ఓన్లీ ద సైరన్స్. మనకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలారం మోగుతుంది కదా, బ్యాటరీ కూడా ఒక లెవెల్ వచ్చేస్తే ఇట్ గివ్స్ అన్ అలారం. ఈ టైంకి వచ్చేసింది, ఇంకా మీరు రెడీ అవ్వండి, సిద్ధపడండి. మనం చూస్తాం, చాలా అలారమ్స్ చూస్తూ ఉంటాం. కనుక బోరల సమయంలో దేవుడు అప్పుడు కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వార్నింగ్ ఎందుకు ఇస్తాడంటే, నీకు నువ్వు సరి చేసుకో, నీకు నువ్వు సరి చేసుకో. ఈరోజు చూడండి, ఎంతమంది జీవితాలు మనము నెలల తరబడి, వారాల తరబడి మెసేజ్లు ఇస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, మారండి మారండి మారండి, దేవునికి సమర్పించుకోండి, పూర్తిగా దేవునికి లొంగండి అంటే ఎంత అవిధేయత మనం చూస్తున్నాం. ఇదన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. అట్లీస్ట్ ఇవి చూసన్న భయంతో మనము మారుతున్నాం. ఇంకా లోకం వైపు పరిగెడుతున్నాం, మనం ఇంకా లోకాశలతో ఉన్నాం, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి. ఈ ఇశ్రాయేల్ యొక్క మరి ఆ చరిత్ర అంతా కనుక మనం చూస్తే, రాప్చర్ అయిపోయిన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిపోయిన తర్వాత, ఇక్కడ ఉండే ఆ యొక్క 7 సంవత్సరముల ఆ భయంకరమైన మహాశ్రమల కాలంలో వదలపడిన జనాంగం, వదలపడిన యూదా జనాంగం బహు భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నట్టుగా మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. మరి మనం కూడా దేవుని రాకడకు మరింత దగ్గరగా ఉన్నాం. నేను నిన్న ఆ యొక్క కాలాలు చూసుకుంటూ వస్తున్నాను. దేవుడు ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత, ఆ సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచానికి అంతా సువార్త వెళ్ళిపోయింది. దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఇశ్రాయేలుకి తన యొక్క దేశాన్ని కూడా ఇచ్చాడు. 1948లో ఇశ్రాయేల్ వాజ్ ఫార్మ్. అంతకుముందు వాళ్ళకి దేశం లేదు. ఈ దేశము ఫార్మ్ అయిపోయిన తర్వాత మన యొక్క రాప్చర్కి దాని మధ్యలో చాలా చిన్న గ్యాపే కనిపిస్తుంది, చాలా చిన్న గ్యాప్. అంటే 1948 అనేది ఒక ఇన్సిడెంట్. ఇశ్రాయేల్ తిరిగి వాళ్ళ దేశాన్ని ప్రస్తావించుకోవడం. దాని తర్వాత రాప్చర్కి పెద్దగా గ్యాప్ కనిపించడం లేదు. అంటే మనం ఎంత దగ్గరలో ఉన్నాం చూడండి, రాప్చర్కి బాగా దగ్గరగా ఉన్నాం మనం. అందుకని ఏ రోజు జరుగుతుందో తెలియదు. ఈ రాప్చర్లో కానీ ఎత్తపడకపోతే సంఘం ఓ భయంకరమైన శ్రమల్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం కనుక ఈ ఆపర్చునిటీని వాడుకోకపోతే భయంకరమైన ఉగ్రత మన మీద పడబోతుంది. బహు జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రార్థనలకు రమ్మంటే పిలిస్తేనే వచ్చేసి సమాజంగా మారిపోయాము. దేవుని పిలుపు అందరికీ ఉంది. నా పని నేను చేసుకోవాలి, వీలైతే నేను వస్తాను, వీలైతే వస్తాను. ఉగ్రత అలా వదిలిపెట్టదు. నువ్వు వీలైతే చూసుకుంటే దేవుడు కూడా నీ మీదకి వీలైతే ఉగ్రత పంపిస్తానంటాడు. అంత ఈజీ కాదండి ప్రేమ దేవునికి సంగమా.
దేవునికి కట్టుబడి ఉండండి, దేవునికి సమర్పించుకోండి, దేవుని సన్నిధిని వణకండి, భయపడండి. దేవుని మాటలను మనం ఈజీగా చెప్పొద్దు. నిజంగా నీకు అదే అవసరం అనిపిస్తే, దైవ చిత్తం అదైతే దేవుడు విల్ టేక్ కేర్. కానీ ఏదో దేవునికి మనం ఈ మాట చెప్తే దేవుడు చూస్తున్నాడు అనుకునేది కాదు, కానీ మంచి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ యొక్క ఐగుప్తులో 10 తెగుళ్ళు లాగానే ఇక్కడ కూడా తెగుళ్ళు రాకపోయే ముందుగా దేవుడు 7 బూరల తీర్పుల్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కదానికి ఈ యొక్క తెగుళ్ళకి 7 తెగుళ్ళకి 7 బూరల తీర్పులకి చాలా యొక్క సాన్నిహిత్యం ఉంది అనేది మీకు చెప్తున్నాను. ముందుగా మనం మొదటి తెగులు కుమ్మరించింది మనం చూద్దాం. వర్స్ 2, 16 వర్స్ 2. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టారు. చెడ్డ పుండ్లు పుట్టాయి. అదే మొదటి బోరలో ఏం చెప్పాడో చూడండి. మొదటి బోర 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మనం సైమల్టేనియస్గా చదువుకుంటూ వెళ్దాం. సో దట్ వి బి వెరీ క్లియర్ గాడ్ హస్ గివెన్ ద వార్నింగ్ ఆర్ నాట్ అనేది మనం తెలుసుకోవాలి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడింది. భూమి మీద పడ్డది. అందువలన భూమిలో 1/3 కాలిపోయింది, చెట్లలో 1/3 కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కూడా కాలిపోయింది. ఇది 1/3 అంటే 2/3 మిగిలిపోయిందని అర్థం. భూమి మీద పడ్డది. మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద ఆ యొక్క రక్తముతో మిళితమైన వడగండి అగ్ని పుట్టి భూమి మీద 1/3 నాశనం అయిపోయింది. కాబట్టి భూమి మీద కుమ్మరించింది. ఇక్కడ కూడా అదే అంటుంది. మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్ర భూమి మీద కుమ్మరించగా, ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ఓన్లీ 1/3 మాత్రమే నాశనమైంది. ఇక్కడ పూర్తిగా మిగతా ఉండే 2/3 కూడా నాశనం అయిపోతుంది. ఇంకా టైం లేదు, ఇక్కడ ఇంకా వార్నింగ్ లేదు, ఇక్కడ క్షమాపణ లేదు, ఇంకా దయ అసలు ఏమీ కనిపించదు. ఇక్కడ పూర్తిగా డిస్ట్రక్షన్. ఇక్కడ దూత ఎవరి మీదకి వస్తుందంటే క్రూర మృగానికి నమస్కారం చేసేవారికి వాళ్ళందరి మీదకి వచ్చింది. చెడ్డ పుండ్లు. దీనికి మనం దీనికి ఆ యొక్క ఐగుప్తులో జరిగిన ఆ తెగుళ్ళకు ఒకసారి కంపేర్ చేసుకుంటే ఎక్సోడస్ నిర్గమకాండం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అక్కడ ఇదే విధమైన చెడ్డ పుండ్లు, బహు బాధాకరమైన పొక్కులు అక్కడ రావడం మనము చూస్తాం. ఎక్సోడస్ 9 చాప్టర్ వర్స్ 9 to 11. అప్పుడు అది ఐగుప్తు సన్నపు ధూళైన ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దుద్దులు అవునని మోషతో అనగా జరిగిపోయింది. అది తర్వాత వచ్చింది కనుక అక్కడ కూడా ఇదే ప్లేగ్ ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఎవరికి ఇస్తుంది? అక్కడ దేవుని మాట వినని ఫరో బిడ్డలకి ఇస్తుంది. అదేవిధంగా అక్కడే ఉన్న ఇశ్రాయేలుకి మాత్రం ఏ ఆపద జరగలేదు. ఇక్కడ కూడా ఇది అది లాస్ట్ ఎండ్ డేస్లో ఉన్న ఆ బిడ్డలకు కూడా ఎవరైతే క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్నారో, దానికి నమస్కారం చేస్తున్నారో, వాళ్ళకి మాత్రమే ఈ చెడ్డ పుండ్లు లేకపోతే భయంకరమైన పొక్కులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి క్రయ విక్రయాలు లేవు, వాళ్ళకంత ఈజీ లైఫ్ లేదు, దే ఆర్ సఫరింగ్. బట్ స్టిల్ వాళ్ళ మీదకి ఇది వెళ్ళదు. ఇస్రాయేల్లో మరి ఐగుప్తులో ఏ విధంగా అయితే ఇస్రాయేల్ మీదకి అది రాకుండా ఓన్లీ ఇట్ హెస్ గాన్ టు ద ఈజిప్టియన్ పీపుల్కి వెళ్ళిందో, అదేవిధంగా ఆ టైంలో కూడా ఏమన్నా ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి ఆయన కోసమే జీవించారు, అదే చెప్తున్నాను, ఆ టైంలో మరణానికి సిద్ధపడితే కానీ నీకు రక్షణ దొరకదు. ఆ టైంలో సిద్ధపడిన వ్యక్తులు ఉన్నారు అక్కడ.
వాళ్ళకేం జరగడం, కానీ వాళ్ళకి చాలా ఆపదలు ఏంటంటే సరిగా భోజనానికి దొరకదు. ఎందుకంటే క్రయం లేదు, విక్రయం లేదు. అంటే వాళ్ళు అమ్మడానికి లేదు, తీసుకునేదానికి లేదు, వాళ్ళు కొనడానికి లేదు, ఏదీ లేదు అక్కడ. వాళ్ళ యొక్క లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. కానీ వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క ప్రతిమకు లేకపోతే క్రూర మృగం యొక్క వేసుకున్న వాళ్ళందరికీ ఈ బాధ బహు బాధగా పడింది వాళ్ళ మీద. ఇది కుమ్మరించినప్పుడు అది మొదటి పాత్ర వేసినప్పుడు. రెండవ పాత్రకు వెళదాం. రెండవ పాత్ర తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయెను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాయి. ఈ యొక్క రెండవ దూత ఊదినప్పుడు అక్కడ రక్తము సముద్రములో మొత్తం కూడా పీనుగ రక్తం అంటే ఏంటి తెలిసిన? డెడ్ బాడీస్తో ఉన్న ఆ యొక్క స్మెల్, ఆ ఫౌల్ స్మెల్తో సముద్రం అంతా కూడా అయిపోయింది. సముద్రం అనేది వర్తకానికి, బిజినెస్కి సాదృశ్యంగా ఉంది. సో ఆల్ బిజినెస్ దే ఆర్ కమింగ్ టు ద హార్ట్. ఇంకేం జరగడానికి లేదు, అయిపోయింది, చివరి దశ చేస్తుంది. చూడండి, అలారం కొట్టినప్పుడు కూడా రెండవ బోర్ ఊదినప్పుడు కూడా ఏం జరిగింది చూడండి. 2:8 8వ అధ్యాయం 8వ వచనం. అలారం ఇచ్చినప్పుడు ఏమైందో చూడండి. అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడగా, అందువలన సముద్రంలో 3వ భాగం 1/3 అంటే 3వ భాగము రక్తమైంది. సముద్రంలో 3వ భాగం ప్రాణం గల జంతువులు, ఓడలలో 3వ భాగం గల ఓడలన్నీ కూడా ఆ మనుషులందరూ కూడా నాశనం. అక్కడ కూడా 3వ భాగానికే అటాక్ చేశారు. అంటే ఇది వార్నింగ్. ఇక్కడ 2/3 ఏది మిగిలి ఉందో దాన్ని మొత్తం కూడా సమూలంగా నాశనం. దేవుని బిడ్డలు చూడండి ఎంత భయంకరంగా ఉందో. చివరికి వచ్చేటప్పటికి ఇంకేం మిగిలేటట్టుగా అనిపించడం లేదు. ఇది మనం ఈ యొక్క సేమ్ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది మనము చూస్తాము. ఆ యొక్క తర్వాత కూడా చూద్దాం. 3వ దూతది, 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన చాలు ఇవి రక్తమైనాను కదా. అలాగే 3వ బోర వదిలినప్పుడు కూడా మనం ఒకసారి చూద్దాం. 3వ బోర 8-10 3వ దూత 8-10 3వ దూత బోర ఊదినప్పుడు ఇంటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడేది. నీటి బుగ్గలు నదుల మీద పడ్డది. కానీ అప్పుడు జరిగింది ఏంటి? 1/3 ఆఫ్ వాటర్ బికమ్స్ సోర్, అంటే మాచిపత్రి చేదు అనేది పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిసాస్టర్. మనం చిన్న డిసాస్టర్కి తట్టుకోలేం కదా. ఇక్కడ నదులకి 1/3 అంటే ఉన్న జలాల మీద అన్నింటిలో 1/3 భాగం మాత్రమే చేదుగా మారింది. అది వార్నింగ్ టైంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క 3వ దూత ఊదినప్పుడు నదులన్నిటిలో, జలధారలన్నిటిలో వేడిగా అవి రక్తమాయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు మనం ఇది అర్థం చేసుకుంటున్నాం? బికాస్ అది వెంటనే చదువుదాం తర్వాత పార్ట్. ఆ దూత ఏం చెప్తుందో చూడండి. బికాస్ వైట్ హెస్ కమ్ ద బ్లడ్, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తము వారు కాచినందుకు. అది విషయం. పరిశుద్ధుల రక్తము అంటే హతసాక్షులుగా వాళ్ళ రక్తాన్ని తాగారు, రక్తాన్ని పీల్చారు వాళ్ళు. కాబట్టి ఆ దూత అంటుంది, దేవా నీ తీర్పు మంచిదే. ఈ యొక్క నదులు ఏదైతే వాళ్ళు నీళ్లు తాగాలో, మనుషులకు కావాల్సింది గాలి, నీరు, కానీ నీరు మొత్తం రక్తం అయిపోయింది. ఏం తాగుతారు వాళ్ళు? దేవుని యొక్క తన బిడ్డల్ని హతసాక్షులు చేశారు, వాళ్ళ రక్తాన్ని చిందించారు. ప్రభువా సతీశ్వరుడివి, నువ్వు చేసింది ఇది 100% సమమే. వాళ్ళు రక్తాన్ని తాగారు నీ దాసులకి. ఈరోజు నీరంతా రక్తం అయిపోయింది. ఇప్పుడు ఆ రక్తమే వాళ్ళు తాగాలి.
ఆ రక్తాన్ని దేవుడు వాళ్ళకే తాగించేటట్టుగా చేస్తున్నాడు. ఇది మనం చూస్తే ఎక్సోడస్ నిర్గమకాండం 7వ అధ్యాయం 17లో ఈ యొక్క తెగులు అక్కడ కూడా సాదృశ్యంగా మనం లేకపోతే కంపేరబుల్గా మనం చూడవచ్చు. 7వ అధ్యాయం 17వ వచనం ఎక్సోడస్. యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొదు అని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడు. చాలు. కాబట్టి అది రక్తముగా మార్చబడ్డది అక్కడ మోషే చేసిన అద్భుతాలు, లేకపోతే యెహోవా దేవుడు మోషే ద్వారా జరిగించింది. ఇక్కడ మరి దేవుని యొక్క ప్రేమను తిరస్కరించిన ద టోటల్ మ్యాన్ కైండ్ మీద రాబోతుంది. అక్కడ మిగిలిపోయిన వాళ్ళు సంఘం అయితే లేదు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘం ఎత్తబడింది, ప్రభుత్వం ఉంది, పరలోకంలో ఉంది ఇప్పుడు. కానీ ఇక్కడ జరిగేదంతా 7 ఏళ్ల శ్రమలో భయంకరమైన ఆ యొక్క తెగులుతో కూడిన ఆ వెదలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, తర్వాత దూత దగ్గరికి వెళదాం. విల్ గో టు 4th ఏంజల్, 4వ దూత. 8-9 వచ్చినారు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడదు. కాగా మనుషులు తీవ్రమైన వేడికతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అది అధికారము గల దేవుని నామమును దూషించింది కానీ ఆయనను తెలుసుకోలేదు. అలాగే 4వ బోర ట్రంపెట్ ఊదినప్పుడు కూడా 8వ అధ్యాయం 17వ వచనంలో ఎక్కడ కూడా మనం ఆ వార్నింగ్ జరిగినప్పుడు 1/3 మీదనే ఎఫెక్ట్ అయింది. అక్కడ కూడా ఒకసారి మనం చదువుదాం. 8:17 రెవల్యూషన్స్ 13. 4వ దూత బోర ఊదినప్పుడు 13. సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడిని ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగము చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడింది. అక్కడ 3వ భాగమే కొట్టబడ్డది. చూసుకోండి, ఎవ్రీ టైం 7 బోరులకి 7 చివరి పాత్రకి సంబంధం ఉంది. అక్కడ దేవుడు అంటే బిఫోర్ గోయింగ్ టు బి టోటల్ డిస్ట్రక్షన్ హీ హాస్ గివెన్ ఏ వార్నింగ్. దేవుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం ఉండం కదా, ఇదంతా మనకెందుకు పాస్టర్ గారు మీరు అనుకోవచ్చు, ఈ మహాశ్రమంతో మనం ఉన్నాం కదా అంటే ఉండకూడదనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన జీవితాలు ఇప్పుడే కట్టుకోవాలా, ఇప్పుడే సమర్పించుకోవాలా. చిన్న చిన్న వాటి కోసం ఇదిగో ఇది లేదు అది లేదే, లేకపోతే ఇదిగో సరిగా భోజనాలు లేవు, లేకపోతే సరైన ఉద్యోగం లేదు, సరైన తిండి లేదు, దీనికోసం కాదు. నిత్యత్వంలో మనం నిలబడాలా. నువ్వు ఏ విధంగా ఇక్కడ ఉండవు అనేది కాదు, కానీ ఎలా నువ్వు ప్రిపేర్ అవుతున్నది ఇట్ మ్యాటర్స్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 4వ దూత ఊదినప్పుడు ఈ యొక్క పాత్ర 4వ పాత్రని సూర్యుని మీద కుమ్మరించాడు. ఈ సూర్యుని మీద కుమ్మరిస్తే ఒకటి తెలుస్తుంది మనందరికీ. ఈరోజు ఆ అగ్ని పడకుండా ఉండడానికి మనందరికీ తెలుసు, టెక్నికల్గా సైన్స్ కూడా చెప్తుంది, దెర్ ఈస్ ఎ ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ వేడి తీక్షణ మన మీద కాకుండా తప్పిస్తుంది. సో ఈ యొక్క దూత ఉగ్రత పాత్ర ఎప్పుడైతే సూర్యుడి మీద వేసిందో ఆ లేయర్లన్నీ కూడా తీసేస్తుంది, అన్నీ కూడా పగలబోతుంది. అంత ఉష్ణం బయట నుంచి వస్తుంది. ఆ లేయర్ పోయిందంటే ఏమవుతుంది? ఎండ తట్టుకోలేదు. 30 degrees వచ్చిస్తేనే మనం తట్టుకోలేము. అక్కడ 50s 60sలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ టైంలో వాళ్ళంట దేవుణ్ణి దూషిస్తారంట. ఎందుకు? దేవుని అంగీకరించే బదులుగా దేవుని దూషించడం అనేది మనం అక్కడ చూస్తాం. కానీ ఈ యొక్క కార్యాన్ని గురించి లూకాసు వార్త 21:25లో కూడా రాయబడింది. ఒకసారి మనం చూద్దాం. లూక్ చాప్టర్ 21:25. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర అంతరంగములు మోసే వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి శ్రమ కలవరం అనేది
కలుగుతుంది. సూచనలు అంటే ఈ సూర్య చంద్రాదులో సూచన లేదంటే విపరీతమైన ఎండ అలౌ చేస్తున్నారు. ఈ సూచనల వల్ల మనుషులు ఏం జరుగుతుందంట, కలవరం జరుగుతుందంట, శ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు. బైబిల్లో చాలా దగ్గరలో దీని గురించి మనకు రాస్తుంది. మలాకి 4వ అధ్యాయం 1-2లో కూడా ఒకసారి చూద్దాం. మలాకి 4th chapter verse 1 and 2. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. నియమింపబడిన దినం అంటే ఇదే యెహోవా దినం. దీని గురించే చాలా సందర్భాల్లో తెలియజేస్తున్నది. అది ఎలా ఉంటుందంట, కొలిమి కాలునట్లు అది కాలుతుంది. గర్భిష్ఠులందరూ మార్పులందరూ కొయ్య కాలువలే వారిలో ఒకరికి వేరేనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని. అధిపతి యెహోవా. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విధంగా పాత నిబంధన కొత్త నిబంధనలో రాసి పెట్టినట్టు జరుగుతున్నాయి. వాట్ ఎవర్ గాడ్ హస్ రిటర్న్ గివెన్ త్రూ హిస్ ప్రాఫిట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ట్రూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి జస్ట్ లైక్ దట్ రావడం లేదు. అది మీరు తెలుసుకోవాల్సింది. దేవుడు అంత ప్రేమను వదిలేసుకున్నాడు అని కాదు. ఈజ్ గోయింగ్ ఆన్ గివింగ్. వార్నింగ్ వెంబడి మనం చాలా లైట్గా తీసుకుంటాం కదా. చక్కగా ఆరోగ్యం బాగుంటే ఆ రోజు దేన్ని పట్టించుకోం. ఒక్కసారి కన్నా పైన ఏదైనా పడితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు ఏదో నాకు మాట్లాడు, నువ్వేం చేస్తున్నావు, ఆయన కొట్టే వరకు ఎందుకు పోతున్నావు, ఆయన నిన్ను తాకే వరకు ఎందుకు అలౌ చేస్తున్నావు? ఇట్ ఈస్ అ డిస్ట్రక్షన్. ఆర్ యూ విల్లింగ్ టు టేక్ దాట్ వన్? ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఈరోజు సంఘాల్లో చూడండి ఎన్ని వర్తమానాలు ఇస్తున్నాయి, ఎన్ని వర్తమానాలు ప్రవాహం వల్లే వెళుతున్నాయి. కానీ ఏమన్నా తీసుకుంటున్నావా? లేదు. చాలామందికి ఆ యొక్క ఆశ లేదు. పర్వాలేదులే దేవుడు ప్రేమమయుడు కదా, ప్రేమమయుడే. కానీ రెండో పక్కన ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యు ఆర్ నాట్ సీయింగ్. ఆయన ఉగ్రత, ఆయన ఇప్పుడే నేను చెప్పాను, మొదటి దూత లేకపోతే 7 దూతలు ఆ యొక్క దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు స్వరం పలికి దేవుని వీడి పాత్రను తీసుకొని వెళ్ళి మీరు ఒక్కొక్క దాని మీద కుమ్మరించని పంపించింది ఆ యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని మీరు ప్రేమతో అంగీకరించలేదు. యేసయ్యని మీరు ఆయన పూర్తిగా ముద్దు పెట్టుకోలేదు, అంగీకరించలేదు. కనుకని ఈ భయంకరమైన ఈ యొక్క దినాల్లోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అందువల్ల మనం ఆ యొక్క గుంపులోకి వెళ్లకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ బాధలు ఇక వీటితో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దూషిస్తున్నారే కానీ అప్పుడు కూడా దేవునికి లొంగడం లేదు. అయ్యో ఇది దేవుని తీర్పు అని భయం అక్కడ కూడా లేదు. వాళ్ళకి తిరుగుబాటు చేసే మనస్తత్వం అంతగా అయిపోయింది. చూద్దాం 6వ దూత లేకపోతే 6వ బూర. మరి మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా. యూఫ్రటీస్ మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? మనం చక్కగా ధ్యానిస్తే ఈ యూఫ్రటీస్ అనే నది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ద జెనిసిస్. దేవుడు ఆరిజిన్లో పెట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఈ యొక్క యూఫ్రటీస్ నదికి మరి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈవెన్ ఇదే వచనాన్ని మనం ఇక్కడ కూడా చదువుదాం. 5వ లేకపోతే 6వ బూర ఊదినప్పుడు 5వ బూర కదా, 5వ బూర ఊదినప్పుడు 5వ బూర ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండి. 5వ పాత్ర వేసినప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇది అంటే 1వ పాత్ర 5వ పాత్ర 2 కూడా భూమి మీదనే పడుతున్నాయి. ఒకటైతే మనుషులు
ఆయన నమ్మకుండా దేవుని మృగం యొక్క ముద్ర వేయించుకున్న వాళ్ళు, లేకపోతే యాంటీ క్రైస్ట్కి పూజించే వాళ్ళ మీద పడ్డది. ఇప్పుడు 5వ పాత్ర వచ్చేటప్పటికి క్రూర మృగము ఉన్న సింహాసనం మీద పడుతుంది. క్రూర మృగం సింహాసనం ఎక్కడుంది? నేను చెప్పాను ఆల్రెడీ. దే హ్యావ్ టేకన్ ద టెంపుల్. మిడ్కి వచ్చేటప్పటికి అంటే 7 సంవత్సరాల మొదల ఆరంభంలో యాంటీ క్రైస్ట్ వెళ్ళి యెరూషలేములో కూర్చుంటాడు. యెరూషలేములో యూదులతో ఒక అగ్రిమెంట్ వేస్తాడు. వేసి నేను మీ యొక్క టెంపుల్ కట్టిస్తాను, నేను అందరికీ మరి శాంతి కాముకుడిగా ఉండి అందరిని ఒప్పిస్తానని చెప్పి అట్ ద బిగినింగ్ ఈ కమ్స్ అందే మనం చదివాం. ఆ యొక్క మొదటి సీన్ ఓపెన్ చేసినప్పుడు తెల్లని గుర్రం మీద వాడు వస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ఇతనే యేసుక్రీస్తు అని, కానీ అది అంత్యక్రీస్తు. కానీ అతను వచ్చి యూదులతో ఒక అగ్రిమెంట్ వేసుకుంటాడు. ఏమని? నేను మీకు దేవాలయం కట్టించి దానికి పర్మిషన్లన్నీ ఇప్పిస్తాను, నేను ఐ విల్ బి పీస్ మేకర్గా ఉంటానని శాంతి దూతగా పనిచేస్తాను. చేసి వాళ్ళతో 7 సంవత్సరాలు అగ్రిమెంట్, అంటే ఈ యొక్క కాలాన్ని అంతటికీ కూడా అగ్రిమెంట్ వేస్తారు. వేసి 3.5 సంవత్సరంలో వాళ్ళు టెంపుల్ కడతారు, ఆరాధన మొదలు పెడతారు, బాగానే ఉంటుంది. మధ్యలో అట్ ది మిడిల్ ఆఫ్ ది ట్రిబులేషన్ అంటే 3.5 సంవత్సరాలు అప్పుడు వాడు తిరిగి యాంటీ క్రైస్ట్ తన యొక్క ఒరిజినల్ రూపాన్ని చూపించి, మీరు మీ దేవుడిని కాదు ఆరాధించాల్సింది, యూ హ్యావ్ టు వర్షిప్ మీ అని చెప్పి తన ప్రతిమను, తన యొక్క విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని వెళ్ళి పెడతాడు. ఇప్పుడు అక్కడ యెరూషలేములో మందిరములో ఎవరి ప్రతిమ ఉంది? యాంటీ క్రైస్ట్. ఆయన ప్రతిమ. ఈ ప్రతిమకు మొక్కని వాడు ఏ విధంగా అయితే షద్రాక్ మెషక్ అబేద్నెగోలు చేశారో అదే విధమైన తీర్పుని వాడు అవలంబించాడు. క్రయ విక్రయాలు జరగాలన్నా నా ప్రతిమకు ఒప్పుకోకపోతే ఆడు మరి తుత్తునీయులుగా చేయబడతారు, లేకపోతే దే విల్ బి నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ప్లేస్. ఎందుకు ఇది జరిగింది? క్రూర మృగం యొక్క మరి ముద్ర వేయించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క బూర ఊదినప్పుడు 5వ పాత్రని ఊదినప్పుడు ఆ పాత్ర, అలాగే 5వ పాత్ర ఇక్కడ కూడా చూస్తే ఒకసారి బూర కూడా చూడండి. 5th ట్రంపెట్ 9వ అధ్యాయం 1వ వచనం 9th చాప్టర్ 1st 1. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడిని మొత్తం చీకటి రావడం అక్కడ చూస్తున్నాం. పొగలో నుండి వాయుమండలకంతా చీకటి వచ్చింది. అయితే ఇక్కడ అదే సాదృశ్యానికి చూస్తే 5వ పాత్ర, ఆ ఉగ్రత పాత్ర క్రూర మృగము సింహాసనముపై కుమరించగా ఎక్కడైతే ఉంది? ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో ఉందండి. యెరూషలేం మందిరంలో ఉన్నాడు. సో అక్కడ పాత్రను కుమ్మరించి, అక్కడే కాదు, అక్కడ ఒక్కటే కాదు, దీని రాజ్యము మొత్తం చీకటి కమ్మింది. అంటే అతని ప్రాబల్యం ఉన్నది ఇంకొకటి కూడా ఉంది, పక్కనే రోమ్ ఉంది. మనం ఆల్రెడీ చదివాం. 7 హిల్స్ మీద వాడు కూర్చుంటాడు, 7 కొండలు. సో రోమ్ మీద కూడా వాడి యొక్క డామినేషన్ ఉంటుంది. ఆ యొక్క యూరోపియన్ యూనియన్స్ అన్నీ కూడా కలిసి ఉన్నాయి. వాటన్నిటిలో ఒక్క యెరూషలేములోనే కాదు, కానీ ఆ యొక్క దాని యొక్క పవర్ ఉన్న అన్ని రాజ్యాల మీద చీకటి కమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. రెవల్యూషన్ 13:1 చూస్తే వీడు ఎక్కడ కూర్చున్నాడు అనేది మనం చూడొచ్చు. మరియు 10 కొమ్ములను 7 తలలు గల క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చేట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లను ఉన్నది. ఇతను రాజు, 10 కొమ్ములు, ఆ యొక్క రాజ్య అధికారానికి సూచిస్తున్నది. కాబట్టి వీడు రావడం, ఆ యొక్క యెరూషలేములో తిష్ట వేయడం అన్నీ కూడా జరిగిపోయి కనుక యెరూషలేము మరి ఏం జరిగింది? ఇప్పుడు ఈ యొక్క చీకటి కమ్మేసింది చుట్టుపక్కల. అలాగే ఎక్కడెక్కడైతే దీని ప్రభావం ఉందో దేశంలో ఆ యొక్క ప్రపంచం అంతటా కూడా చీకటి కమ్మివేసింది. అదే విధంగా ఇది మరి 5వ ట్రంపెట్లో కూడా మనం ఇప్పుడు చూసాము.
రెండవది ఇతని పాలన కోసం ఇది చెప్తున్నాడు. ఎప్పుడైతే చీకటి గమ్మిందో పాలన ఉంటుందా? మనకు కూడా తెలుసు. రాత్రి పూర్తిగా చీకటి గమ్మేసింది అనుకోండి, అక్కడ పరిపాలన సాగించలేదు. ప్రతి వాళ్ళకి వెలుగు కావాల్సిందే. కాబట్టి యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన అంతమొందించే దిశగా వస్తుంది. దట్ ఈస్ ద సాదృశ్యం. అంటే ఇది ఆ యొక్క చీకటి కమ్మిపోవడంతో వాడి యొక్క పరిపాలన ఇట్ హెస్ కమ్ టు ఎన్ హాల్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెరూషలేములో జరిగింది. రోమా సామ్రాజ్యం ఉన్న ఆ యొక్క ఏరియా అంతా కూడా ఇది జరిగింది. ఇంత జరిగిన వాళ్ళ యొక్క జీవితాలలో ఎలా ఉందంట? వాళ్ళు చాలా తిరుగుబాటు చేసే విధంగా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క మనసులు ఇంకా కఠినమయ్యే దేవుని దూషించారంట. చూడండి, తర్వాత వచనంలో ఉంది, 16వ అధ్యాయము 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిది, కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కాదు. మారు మనసు కావాలని ఇక్కడ కూడా దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మారు మనసు వాళ్ళలో లేనే లేదు. ఇది 5వ దూత, 5వ పాత్ర. 6వ దూత పెంచినప్పుడు యూఫ్రటీస్ అను మహానది 6వ దూతకు వచ్చినాం. యూఫ్రటీస్ నది ఇప్పుడే చెప్పాను నేను, ఇది ఆదికాండం నుంచి మనకు తెలుసు. ఆ యొక్క ఆదాము ఉన్న ఆ యొక్క ఏదేను ఆ యొక్క తోటలో నుంచి ప్రవహిస్తూ వచ్చినట్లు వన్ ఆఫ్ ద బ్రాంచ్ వచ్చి యూఫ్రటీస్ నది. దీని గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ రివర్. 1800 మైల్స్ లెంగ్త్లో ఉంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బాగ్దాద్, అంటే ఇరాక్ దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే ఏదైనా ఎక్కడ ఉంది? ఇరాక్లో ఉన్నట్టుగానే లెక్క. కాబట్టి ఈ యొక్క నది మీద కుమ్మరించగా జరిగింది ఏంటంటే దాని యొక్క నీళ్లు ఎండిపోయినాయంట. ఎండిపోయినాయి అంటే ఈ యొక్క యూఫ్రటీస్ నది గురించి మనం 6వ దూత మోగించినప్పుడు, ఆ ట్రంపెట్ ఊదినప్పుడు అక్కడ జరిగింది కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. లెట్ us see 6వ బోర అంటే 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయంలో 13. దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటింది. అక్కడ 4 దూతలు అంటే వీళ్ళు బంధించబడిన వాళ్ళు, అంటే సాతాను సైన్యం అని అక్కడ వదిలిపెట్టబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది? మనుషులలో 3వ భాగము సంహరింపవలని అదే సంవత్సరం అదే నెలలో అదే దినము అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతల్ని అక్కడ వదిలారు. ఎందుకంటే 1/3 ఆఫ్ ది పీపుల్ని సిద్ధపరిచాడు దేవుడు, వీళ్ళని చంపేసేయండి. అది వార్నింగ్. అయితే ఇప్పుడు మనం 6వ దూత ఇక్కడ మనం చదువుకునే ఈ అధ్యాయంలో 6వ దూత 6వ పాత్ర యొక్క ఆ యొక్క పాత్రకు కుమ్మరించినప్పుడు జరిగింది ఏంటి? ఒకసారి ఇది జరిగినప్పుడు యూఫ్రటీస్ నది మీద కుమ్మరించగా దాని నీళ్లు ఎండిపోయినాయి. చెప్పాను ఇది 18, అంటే ఇంత పెద్ద నది ఒక్కసారిగా ఎండిపోయింది. ఆ తర్వాత ఇది ఎందుకు ఇలా ఎండిపోయింది అని మనం ఆలోచిస్తే, దేవుని సైన్యము అక్కడ చదవండి ఆ వర్ష గుర్రపు రౌతులు సైన్యముల లెక్క 20 కోట్లు. 16వ అధ్యాయం 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచు. తూర్పు నుండి వచ్చే రాజులకి మార్గం సిద్ధపరచడానికి ఇది ఎండిపోయిందంట. తూర్పున ఎవరున్నారు అని చూస్తే, తూర్పు అంటే ఇస్రాయేల్కి డైరెక్షన్ అన్నమాట. ఇది తూర్పున మనకు ఏషియా ఉంది, మెయిన్గా అక్కడి నుంచి చైనా ఉంది, ఈవెన్ ఇండియా ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ దట్. వీళ్ళంతా కూడా
ఆ ఇశ్రాయేలు మీద, అక్కడ ఉన్న సాతాను మీద, అక్కడ ఉన్న ప్రజల మీద, ఆ రాజ్యాల మీద యుద్ధానికి వెళ్ళడానికి, అదే హర్మగెద్దోని యుద్ధం కూడా అంటారు, ఆ యుద్ధానికి వెళ్ళడానికి ఈ యొక్క పాత సెట్ అయిపోయింది. అంటే ఆ యొక్క గుర్రపు రౌతులు, అంటే ఈ గుర్రపు సైన్యం వెళ్ళడానికి ఈ యొక్క నది తన యొక్క నీళ్లను ఎండిపోజేసింది. ఎంత సిద్ధపడుతుందో చూడండి. చివరిగా జరిగే యుద్ధం ఏంటంటే యెరూషలేములో ఆ యొక్క యాంటీక్రైస్ట్కి అలాగే దేవుని యొక్క సైన్యాలకి జరుగుతుంది. దేవుడే సరాసరిగా వస్తాడని కూడా మనకు దేవుని వాక్యం ఉంది. అంటే చివరి యుద్ధానికి ఈ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్. ఆ యొక్క మహాదినం, ఆ జరగబోయే తీర్పులో ఎంత భయంకరంగా చూడండి. దేవుడు ఒక్కసారిగా ఆ యొక్క యుద్ధంలో ఇంటర్వ్యూన్ అయిపోతున్నాడు. మహాదినం అది. ఆ మహాదినం గురించి చాలా విషయాలు మనము బైబిల్లో చూస్తాం. అవన్నీ మనం ఇప్పుడు చదవలేము. ఆ యొక్క ప్లేసు దట్ ఈస్ కాల్డ్ హర్మగెద్దోన్. దాని యొక్క అది చాలా ఐడల్ ప్లేస్ అంటారు. ఎందుకంటే దాదాపుగా ఆ ప్లేస్లోనే బారాకు, అలాగే మరి యెహోషాపాతు వీళ్ళంతా కూడా యుద్ధాలు చేసినట్టుగా అది చూస్తాం. దాదాపు 200 యుద్ధాలు జరిగాయంట అక్కడ. దట్ ఈస్ ద హర్మగెద్దోన్. అది ఐడల్ ప్లేస్ ఫర్ ద వార్స్ అంటారు. ఆ యొక్క ప్లేస్లోకి వీళ్ళంతా వెళ్ళడానికి మరి ఈవెన్ యూఫ్రటీస్ నదిని కూడా ఎండ చేశారు. నాట్ ఓన్లీ దట్ వన్, అక్కడ తర్వాత మాట మనం చూద్దాం. మరియు ఘటసర్పము నోటి నుండి, క్రూరముఖము నుండి, అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా. అంటే వీళ్ళెవరు? దేవుడు ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడో, ఇక్కడ ఘటసర్పం దేవుని పాత్రలో, దేవుని యొక్క పోషణలో ఉంది. అది రెండవది క్రూరముఖం, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. మూడవది అబద్ధ ప్రవక్త, పరిశుద్ధాత్మ స్థానంలో ఉంది. వీళ్ళు ముగ్గురు త్రయంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క లోపల నుంచి కప్పలు బయటికి రావడం అంటే మరి ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్ అన్నీ కూడా బయటికి పంపిస్తాయి. ఎందుకు? ఈ ఫైనల్ యుద్ధానికి రాజులందరినీ కూడా సిద్ధపరుస్తున్నారు. రండి, మనము ఇశ్రాయేలు ఈ యొక్క దేశం మీద మనము యుద్ధం చేద్దామనేసి. వీటన్నిటికీ కూడా కారణము మరి ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్న అకృత్యాలు. నేను చాలాసార్లు ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడు మనకి ఇప్పుడు కూడా ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధత. జీవితంలో కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. వివాహంలో కూడా మరి వధువు సంఘంగా మనల్ని ఎందుకు చూపిస్తున్నాడంటే, మనము మన దేవుడిని కలుసుకోవాలంటే కావాల్సింది పరిశుద్ధత. వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండాల్సింది ద హోలీ రిలేషన్, పరిశుద్ధ సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అది పోయి మరి లస్ట్కి మనుషులంతా కూడా ప్రాకులాడుతూ ఉంటారో దేవుని యొక్క ఉగ్రత పైన పడుతుంది. అందుకని మరి పరమగీతాల్లో చూసినా కూడా ఆ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ప్రేమను గురించి చెప్తాడు. హోషేయలో చూసినప్పుడు కూడా ఆ స్త్రీ మరి వ్యభిచార స్త్రీ అయినా కూడా మరలా తీసుకొచ్చి కడుక్కొని తను తీసుకున్నట్టుగా చూస్తాం. అలాగే దేవుడు కూడా మనందరూ కూడా మనం దేవుడు మళ్ళీ ఆయన నూతన వధువు దగ్గరికి వెళ్ళినట్టుగానే, అంటే మన యొక్క పాత మన స్థితి అంతా కూడా విగ్రహారాధనతో పాపం సంబంధించింది కనుక మన యొక్క జీవితాన్ని బరియర్ చేసి నూతన వరుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. అంటే విగ్రహారాధనకి దేవుడు యాంటీగా ఉన్నాడు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా పవిత్రమైన సంబంధాన్ని దేవుడు మరి ఎత్తి చూపిస్తున్నాడు. అలాగే సంఘానికి యేసుక్రీస్తు కూడా అదే సంబంధం ఉంది. పరిశుద్ధత లేకుండా దేవుని చేరుకోవడం అసాధ్యమైన కార్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపుల వల్ల, తలపుల వల్ల ఎక్కడ కూడా అపవిత్రత మనలో చోటు చేసుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఈ ఉగ్రత వస్తుంది. ఎప్పుడైతే ఐగుప్తులో చేశాడో మరి దేవుడు బయటికి తీసుకొచ్చినాడు. అలాగే మరి దేవుని యొక్క బిడ్డల మీద కూడా మరి ఆ సొదొమ గొమొర్రాల మీద ఎందుకు చేశాడు అంటే, అక్కడ జరిగింది మనుషులు మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్, అంటే చేయకూడని కార్యాలన్నీ జరుగుతున్నాయి. బహు భయంకరమైన జుగుప్సాకరమైన అన్ని కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు అగ్ని పంపించి ఉగ్రతను చూపించాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ యొక్క మరి హర్మెగెద్దోను యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ పరిస్థితులు మార్చుకోవడం లేదు, విగ్రహాలను వదులుకోవడం లేదు, కానీ దేవుని మీద తిరుగుబాటుకైతే సిద్ధపడుతున్నారు. యాంటీ క్రైస్ట్ ఈస్ ప్రిపేరింగ్ ఆల్ ద కంట్రీస్ ఫర్ దిస్ వార్. ఇది ఈ యొక్క చివరి యుద్ధానికి దారి తీస్తూ ఉంది. చూడండి, దీని గురించి 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కూడా మనం ఒకసారి చదువుకోవచ్చు. ఈ యొక్క దయపు ఆత్మలు ఏం చేస్తాయంట? సూచక క్రియలు చేస్తాయంట, అద్భుతాలు చేస్తాయంట, అగ్నిని దిప్పుతాయంట, చాలా అద్భుతాలు చేస్తాయి. చూడండి, అక్కడ రాసింది మన ఈ యొక్క 16వ అధ్యాయంలో చూడండి. ఇంకా ఆ అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు వచ్చినాయి, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, సూచనలు చేస్తాయి. మరి ఇక్కడ 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది. నశించిన వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచన క్రియలతోనూ మహాకార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి 8వ వచనం కూడా చూద్దామా? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్న వారు తమ రక్షింపబడుటకే సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిన వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచన క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి. చాలు ఇక్కడ సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక వాళ్ళ రాక అబద్ధ విషయమైన సమస్త బలము నానా విధములైన సూచక క్రియలు. ఇది ఇక్కడ 16వ అధ్యాయంలో క్లియర్గా రాసింది. ఈ యొక్క దయ్యపు దూతలు, దయ్యపు ఆత్మలు ఏం చేస్తాయంట? అవి సూచనలు చేయనట్టి దయ్యములు, ఆత్మలు సూచనలు చేస్తాయంట. సూచక క్రియలు అంటే మిరకల్స్. ఈరోజు మనం చాలామంది మిరకల్స్ కోసమే ఉంటాం కదా. ఈ మిరకల్ జరిగితే అదే దేవుడు అనుకుంటాం. ఈ మిరకల్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటాం. మిరకల్ అనేది దేవునికి దగ్గరగా తీసుకొచ్చేటైతే అది దేవుని కాదు. ఇఫ్ దట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ, అది కనుక నీ నుంచి దేవుడి నుంచి దూరంగా చేస్తుందంటే అది దేవుడు చేసే సూచక్రియ కాదు, అది గాడ్స్ మిరకల్ కాదు. అది మిరకల్స్ 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయి, ఒకటి దేవునికి దగ్గరగా తీసుకోవాలి. కాబట్టి మిరకల్స్ మీద కూడా ఆధారపడకూడదు, దేవుని యొక్క వాక్యం మీద మనము ఆధారపడాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది హర్మెగెద్దోన్ అనే చోటుకి వీళ్ళు పోగు చేస్తున్నారు. అయితే ఇక్కడ 16వ వచనం చాలా మంచి మాట సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరగా సంచరించుతున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. మనం అంతా చదువుతున్నాం, కానీ ఇది ఫ్యూచరిస్టిక్ ఈవెంట్ కాబట్టి చదివే వాళ్ళకు కూడా ఇట్ ఈస్ గివింగ్ ఎన్ అలర్ట్నెస్. ఏంటి? నీవు ఎప్పుడు ఈ దిశమలని కనిపిస్తుందంటే నీ రక్షణ వస్త్రం పోగొట్టుకుంటే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆదాము అవ్వో తినద్దన్న పండుని తిన్నారో అప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే నీవు తినకూడదన్న పండును తిన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను కనుక నీ ఎదురుగా రాలేదు. ఎప్పుడైతే అవిధేయత, ఎప్పుడైతే రక్షణ పోయిందో అప్పటి వరకు వాళ్ళకి రక్షణ వస్త్రం ఉంది, వాళ్ళకి మహిమ వస్త్రం ఉంది. ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అప్పుడు దిశమలలు లేకపోతే సిగ్గు కలిగిన దిగంబరత్వం ఉందో అది తెలుస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా దేవుడు రక్షణ అనే వస్త్రాలు ఇస్తున్నాడు, సన్నని నారబట్టల వస్త్రాలు ఇస్తున్నాడు. అవి కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం అవి కాపాడుకోమో అప్పుడు వెంటనే మనకు
ఒక సిగ్గు అనేది తెలుస్తుంది, ఒక భయం అనేది వస్తుంది, దిగంబరత్వం అనేది తెలుస్తుంది ప్రియులారా. కనుకనే దేవుడు మనల్ని ఇది చదువుతూ ఉండగా, ఇది ధ్యానిస్తూ ఉండగా ఒక మంచి మాట చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, అటెంటివ్గా మీరు ఉండండి. కాబట్టి మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. మత్తయి సువార్త 25:13 ఈ మాట ఉంది, కీప్ వాచ్ఫుల్. అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. దేవుని కోసం మీరు మీరు ఆయన్ని కలిసే వాళ్ళుగా ఉంటున్నారు కనుక మీరు బహు జాగ్రత్తగా మీ యొక్క రక్షణని కాపాడుకోండి. ఆ దినము, ఆ గడియ మెలకువ. హల్లెలూయా, హల్లెలూయా, మెలకువగా ఉంటున్నాను. ఇది 6వ దూత 6వ పాత్ర కోమరించినప్పుడు జరిగే విషయాలు. బియాటిట్యూడ్స్లో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో అంతా ఏ విధంగా ధన్యత, ఆత్మవిషయమైన దీంట్లో వాడు, దుఃఖపడేవాడు, ఇవన్నీ ధన్యతలు ఉన్నాయి. అలాగే నీ యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేదాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పోతుందో తెలియదు. నువ్వు మాట్లాడే విధానంలో, లేకపోతే నువ్వు చేసే అకృత్యాల్లో ఎక్కడ పోగొట్టుకుంటున్నావో బహుశా నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. బీ ఫెయిత్ఫుల్, బీ ఫెయిత్ఫుల్. ఎందుకంటే దేవుడు మన యొక్క నీతితో కాదు. వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే దిగంబరత్వాన్ని ఉన్నదో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వెళ్ళి కచ్చడాలు చేసుకున్నారంట కదా. ఏం చేశారు, దిగంబరత్వం ఉన్నప్పుడు వెళ్ళి ఆకులు చేసుకుంటారు. అది సెల్ఫ్ రైచియస్నెస్. అది కాదు దేవుడు అడిగేది. నీవు అలాగా ఉన్నప్పుడు గో టు హిమ్. 1 John చాప్టర్ 1:9 దేవుడు చక్కగా చెప్తున్నాడు, నీవు పాపం చేసినట్టుగా అనిపిస్తే, నీవు ఇలాగా తప్పు చేసినట్టు ఏం చేయాలి, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి మన పాపంలో ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి మన సకల దుర్నీతి నుంచి తప్పించి ఆయన పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నార వస్త్రం, సన్నడ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ భాగాన్ని మనము చూస్తున్నాం. ఇది తెలియజేస్తున్నాం మనకు చక్కగా. దీనిలో మనము ముందుకి సాగిపోతున్నాం ప్రియులారా. ఇప్పుడు చివరిదైన 7వ దూతకు వచ్చేస్తున్నాం. వి హావ్ కమ్ టు ద ఫైనల్ స్టేజ్. 7వ దూత సమాప్తమైనదని చెప్పుచున్న ఒక స్వరము వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా సమాప్తమైనది. ఎప్పుడు సమాప్తమైంది అన్నాడు యేసయ్య? మానవుని యొక్క పాప బంధకాల నుంచి ఎప్పుడైతే వాళ్ళని తీసివేయడానికి, వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన పరిశుద్ధ రక్తం చిందించాలని దేనికోసం అయితే వచ్చాడో ఆ కార్యం అంతా చేసి ముగించిన తర్వాత అప్పుడు చెప్పాడు సమాప్తమైనది. హల్లెలూయా. ఇక్కడ మరి ఆ యొక్క 7 ఏళ్ల శ్రమకి ఇక సమాప్తము, ఇక అయిపోయింది, ఇంకేమీ లేదు. అక్కడ వచ్చేసింది. అయితే దేవుని కార్యం ముందుంది. దీని తర్వాత మరి ఆ యొక్క హర్మగెద్దోను యుద్ధం ఉంది. ఆ తర్వాత మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం, అక్కడ 1000 ఏళ్ల పాలన జరిగించడం. హల్లెలూయా, హల్లెలూయా. దర్ ఇస్ అ బిగ్ ఈవెంట్ అండి దాని తర్వాత. కానీ ఈ సమాప్తం దేనికోసం అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే అన్ని ఉగ్రతలు కుమ్మరించబడ్డాయి. ఇది 7వ పాత్ర చివరిదిగా ఉంటుంది. చూడండి, అయితే ఈ యొక్క పాత్ర ఎక్కడ వేశాడంటే వాయుమండలం మీద వేశాడు. ఒకసారి ఆలోచించండి, పాత్రలన్నీ సముద్రం మీదో, నీళ్ల మీదనో, మనుషుల మీదనో, సింహాసనం మీదనో వేసుకుంటే మనుషుల మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ వై ది 7th ఈ యొక్క పాత్ర లేకపోతే వెయిల్ అది ఎక్కడ పోయి పడుతుందంటే ఇది వాయుమండలం మీద. వాయుమండలం మీద ఏముంటాయండి? ఎఫెసీ పత్రిక 2:2 6వ అధ్యాయం 12వ వచనం. వాట్ ఈస్ దేర్? ఏముంది వాయుమండలంలో? మనకు అర్థం తెలుసు కదా. మనము పోరాడినది దురాత్మ సమూహములతో. చెప్పాలా? మీరు వాక్యం చదివితే టకటగా చెప్పారు. ఇంకా అలాగే ఎఫెసీ 2:2 పోతుంది. 2:2
2nd chapter 2nd verse. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే చాలు. అంటే మునుపు మనం ఎవరి ఆధీనంలో ఉన్నామంట? వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ వాయుమండలం కూడా వాడి కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈ 7వ పాత్ర, చివరి పాత్ర వాయుమండలం మీద వేస్తున్నాడు. హల్లెలూయా. నేను ఆలోచించాను, ఎందుకు ఈ వాయుమండలం మీద వేస్తున్నాడు? అక్కడ ఏం జరుగుతుందంటే, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ద న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. 19వ అధ్యాయం అయిపోతానే 21 అధ్యాయాల్లో కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క పాత్ర వాయు మండలంలో వేయబడింది. మరి దానియేలుకి కూడా చెప్పాడు కదా, దానియేలు గ్రంథం 9:24 వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతనికి ఒక మాట అంటాడు, ఇశ్రాయేలుకి 70 వారాలు నేను ఇస్తున్నాను. 70 వారాలు, 70 weeks. ఆ యొక్క 70వ వారంలో ఏం జరుగుతుంది, లేకపోతే 70 వారాల్లో ఏం జరుగుతుంది అక్కడ రాశారు. ఒకసారి మనం చూద్దాం. ఒకటి తిరుగుబాటు మాన్పాలి ఇశ్రాయేలుకి, తర్వాత పాపము నివారణ చేయాలి, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును మీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. 70 వారములు విధించబడిను. ఇదంతా జరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ కమ్ టు ఎండ్. ఆ 70 వారాలకి, ఆ ప్రాఫెసీకి ఇక్కడ అంతం వచ్చేసింది. ఈ అంతంలో జరిగేది ఏంటంటే, ఆ వాయు మండలం కూడా దేవుడు సమూలంగా మరి ఆ యొక్క పాత్ర, ఉగ్రత పాత్ర కుమరిస్తారా, అదంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంది. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. తర్వాత వచ్చింది అది కాదమ్మా, 16వ అధ్యాయానికి వచ్చేస్తున్నాం. 19వ మహాపట్టణము 3 భాగములుగా ఆయను అన్యజనులు పట్టణము. ఇక్కడ 18 నుంచి చదువుతాం. 18. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపం. అప్పుడు జరిగే భూకంపము ఇప్పుడు రెక్టర్ స్కేల్లో ఎంత జరుగుతుంది మనకు? మహా అయితే 7 కదా, 7 లేకపోతే 8. 9.3 వరకు కూడా జరిగిందంట. 9.3 వరకు జరిగితే మన బిల్డింగ్లన్నీ కూడా అలా 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 పైన వెళ్తూ కనిపిస్తాయి. అక్కడ మనం బిల్డింగ్లో అప్పటికి ఉంటామో లేదో కానీ 9.3కే బిల్డింగ్లన్నీ కూడా తేలాడుతాయి. 9.7లో జరగబోతుంటారు. 9.7 దాటిపోయిన తర్వాత ఆ ఎర్త్క్వేక్కి ఇక ఏమీ ఉండవు. అక్కడ అన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతుంది. అంత భయంకరమైన ఎర్త్క్వేక్ అంటే ఆల్మోస్ట్ అంత రేంజ్లో జరుగుతున్నట్టుగా మనకు తెలియపరచబడుతుంది. ఇంతవరకు జరగలేదు అట్లాంటిది, అలాంటివి జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట చూడండి. అట్టి మహాభూకంపం జరగలేదంట. ప్రసిద్ధమైన మహాపట్టణం ఏమైంది? ఏంటి మహాపట్టణం? వాట్ ఈస్ దిస్? దీని యొక్క పేరేంటి? ఏమై ఉండొచ్చు? మహాపట్టణం అంటే ఏది? యాంటీక్రైస్ట్ రూలింగ్ జరుగుతుంది ఇప్పుడు. వీడు నేరుగా వెళ్ళి ఇశ్రాయేల్లోనే వెళ్ళి పరిపాలన జరిగిస్తున్నాడు. ఈ మహాపట్టణమే యెరూషలేము పట్టణం. ఈ పట్టణం ఏమవుతుంది ఇప్పుడు? 3 భాగాలుగా, బికాస్ ఆఫ్ ఎర్త్క్వేక్ 3 భాగాలు అయిపోతుంది. భూలోకం అంతా కూడా ఎర్త్క్వేకులతో నిండిపోతుంది. భయంకరమైన కార్యాలు జరిగిపోతున్నాయి. అన్ని జనుల పట్టణాలు కూడా కూలిపోతున్నాయి. మద్యం గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసి ప్రతి దీపము కాలిపోయింది. అంటే ఈ ఎర్త్క్వేక్ ఎంత గొప్పదో చూడండి. ప్రతి దీపము, ఐలాండ్స్ ఏమైపోతుంది? పారిపోతుంది. కనిపించవు సడన్గా. పర్వతాలు కనిపించడం లేదు. ఎంత పెద్ద గొప్ప ఎర్త్క్వేక్ ఏంటిది ఇది? రిక్టర్ స్కేల్లో మనం ఊహించలేము. 5 మణుగుల
అప్పుడు జరిగింది ఇంకొకటి ఏంటంటే 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు, అంటే హెయిర్. ఎంత బరువు అండి ఇది? హెయిర్స్ చూసాం ఎప్పుడన్నా? ఎంతమంది చూశారు? వడగండ్లు చిన్నగా చూడండి. దాన్ని మనం కూడా పైన కూడా చూసామండి, పడ్డారు, చిన్నగా చూసాం కదా, పట్టుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సైజ్ ఎంత? ఇక్కడ వడగండ్ల సైజ్ ఎంత? 5 మణుగులు అంటే ఎంత తెలుసా? నేను కూడా చూశాను. మణుగులు అంటే ఒక్కొక్క మణుగు దాదాపు ఇట్ వాస్ గివెన్ అరౌండ్ 25. 5 మణుగులు అనేది ఒక టాలెంట్ అన్నాడు ఇంగ్లీష్లో. దాదాపు 75 పౌండ్స్. 75 పౌండ్స్ అంటే దాదాపు 35 కేజీల దాకా. అప్ టు అవి మినిమం 35 to 56 కేజీస్, అంటే 125 పౌండ్స్ వరకు. అంత పెద్దవి. ఆ సైజ్ ఎంత ఉంది? 35 కేజీలు అంటే 35 కేజీలు బస్తా తెలుసు కదా మనకు. 25 కేజీలు బస్తా తెలుసు. 35 కేజీలు ఒకసారి అలాంటి ఒక వడగండ్లు పైన పడుతూ ఉంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? హల్లెలూయా. అర్థం చేసుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. అక్కడ జరగబోయే ఆ యొక్క పాత్ర కుమ్మరింపు వలన జరిగే భయంకరమైన విపత్కరమైన పరిస్థితి అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మరి హృదయాలని మరి ఆ టైంలో వాడు అంత జరుగుతుంటేనంట, ఆ వాక్యం అక్కడ చెప్తుంది, అంత చేస్తుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు? ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారంట. దేవుని దానిని మరి మహిమపరచాల్సింది పోయి దూషిస్తున్నారండి. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15. ఈరోజు అలాంటి మరి దేవునికి వ్యతిరేకమైన దూషించే మనస్తత్వం మనలోకి ఏమైనా వస్తుందేమో. ఎందుకంటే మనకు కూడా కష్టాలు వస్తాయి. ఏం చేశాడండి నాకు దేవుడు, నాకేం చేశాడు అని మనం కూడా చాలాసార్లు కఠినపరుచుకుంటాం, చేదు పెట్టుకుంటాం మనం. చూడండి ఏ రాసిందో హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలోకి ఏమన్నా వస్తుందేమో. ఎందుకు ఇంత కఠినం అవుతుందంటే దేవుని విడిచిపోయిన హృదయం వచ్చేసిందండి వాళ్ళ హృదయాలు. వస్తుందేమో, ఒకవేళ ఉండదేమో అని జాగ్రత్తగా చూసుకునండి. నేడు ఆయన శబ్దం విని ఎడల కఠిన పరచ కొనకుడి. అదే నేను చెప్పేది. అక్కడ జరిగింది ఏంటంటే ఇంత భయంకరమైన డిస్ట్రక్షన్ జరుగుతుంటే పీపుల్ ఒక పక్క హార్డ్నెస్ పెరిగిపోతుందో, దూషిస్తున్నారంట. దేవుణ్ణి పూజించాల్సింది పోయి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఈ యొక్క చాప్టర్ అంతా చదువుతున్నప్పుడు ఎంత ఉగ్రత, దేవుని ఉగ్రత పైన పడుతుంటే మనం తీసుకోవాల్సింది ఒకటే, ప్రభువుకి మన వస్త్రము, మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. మనకున్న ఈ యొక్క దీవెనకరమైన ఈ యొక్క దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఈ ప్రకటన గ్రంథంలో నేను చెప్పాను మొదటిగానే, మంచి జ్ఞానం కలిగిన ఆ యొక్క విశ్వాసంతో కూడిన ఆ యొక్క మాటలన్నీ మనకు దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే వీటిని పట్టుకుంటామో అపవాది తంత్రమును మనం ఈజీగా కనుక్కోవచ్చు. వీ విల్ నాట్ ఫాల్ ప్రే టు ద ఈవిల్ పర్సన్. వాడి యొక్క చెరలోకి మనం వెళ్ళాము. యేసు ప్రభు యొక్క మాటనే మనం వింటాము, ఆయన చెప్పినట్టే మనం వెళ్తాము. పరిశుద్ధాత్మ స్వరం విన్న విశ్వాసం ఎప్పుడు కూడా సాతానికి లోబడడు. హల్లెలూయా. అట్టి విధంగా మనం, మన సంఘం, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు, మన మాట విన్న ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ప్రభువా నీ యొక్క ఉగ్రత మానవాళి మీద, మానవ జనాంగం మీద పడుతూ ఉంది నాయన. ఇదిగో తండ్రి నాయన, ఆ యొక్క 7 పాత్రల యొక్క నాయన 7 భయంకరమైన ఉగ్రతలు మేము చూసాం తండ్రి నాయన. ఆ యొక్క మొదటి పాత్ర వేసినప్పుడు భూమి మీద భయంకరమైన నాశనం జరిగిందయ్యా ప్రభానైనా. 2వ పాత్ర వేసినప్పుడు సముద్రం మీద నాశనం జరిగింది. 3వ పాత్ర వేసినప్పుడు నదుల మీద ఉన్న ఆ యొక్క నీళ్లు రక్తం అయిపోయి నాశనం
నాశనం జరిగిందని. 4వ పాత్ర మేము చూసినప్పుడు ప్రభా నాయన సింహాసనం వేసుకుని తిష్ట వేసిన ఆ యొక్క సాతాను వేసిన ఆ యొక్క పట్టణం మీద, ఆడు యొక్క గురి ఉన్న పట్టణాల మీద అనేకమైన నాయన నాశనాలు జరగడం మేము చూసామయ్యా. 5వ పాత్ర ప్రభావ వేసినప్పుడు తండ్రి అంత భయంకరంగా తండ్రి నాయన సూర్యుడు ఆ యొక్క వేడిని రావడం మేము చూసాం. దానివల్ల మనుషులు ఇంకా కఠినమైనట్టుగా మేము చూసామయ్యా. 6వ పాత్ర నాయన అందుకో తండ్రి యూఫ్రటీస్ నది మీద కుమ్మరించగా అది చివరి యుద్ధానికి తూర్పు సైన్యం రావడానికి నీళ్లు ఎండిపోయినాయి. అలాగే అనేక మందిని ఆ యొక్క సాతానుడు సిద్ధపరుస్తున్నట్టుగా మేము చూసాము. హర్మగిద్దోను యుద్ధానికి సిద్ధమైనట్టుగా మేము చూసామయ్యా. చివరిగా 7వ పాత్ర వచ్చినప్పుడు ప్రభా వాయుమండలం మీద ప్రభా తన యొక్క పాత్రను కుమ్మరించినప్పుడు సాతాను సర్వ సమూహం నాయన వాళ్ళ యొక్క ప్రభా నాయన ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో ప్రభా నీ యొక్క ఉగ్రత మీద తండ్రి సమూలంగా నాశనమైనట్టుగా మేము చూస్తున్నాం. అవును ప్రభా, నేను అంత భయంకరమైన పెద్ద భూకంపం జరగడం చూసాం. భయంకరమైన ప్రభా ఆయన వడగండ్లు కురవడం మేము చూస్తున్నాం. ప్రభా నాయన ఇంటి పరిస్థితి నాయన మేము తట్టుకోలేము కనుక నాయన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మేము నాయన ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యను వెంబడించేవిడిగా సహాయం చేయండి. సంఘము ఎత్తబడేటట్టుగా నాయన ఆ గుంపులో బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. నాయన అనేకమైన శ్రమల చేత కష్టాల చేత నాయన ఆ యొక్క హృదయము చేతి చేత నింపబడి ఒకవేళ నిన్ను దూరపరచుకునే స్వభావం ఏమైనా వస్తుందేమో దాని నుంచి దూరపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. మీ కృప చేత నింపి ఆశీర్వదించుకొని మీ రాకడలో ఎత్తబడే గుంపుగా తయారు చేయాలి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ సమయంలో మనం ప్రత్యేకంగా పాట పాడుతూ ఉండగా క్రిస్టి వచ్చి పాడుతూ ఉండగా మనం ఆఫరింగ్స్ తీసుకుంటాం.